ఆళ్లగడ్డ పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో వెలసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నల్లటి రంగు వేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. అందుకు కారణమైన వ్యక్తిని ఆళ్లగడ్డ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ శరానా తెలిపారు. నంద్యాల ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు ఎస్పీ సునీల్ శరానా విలేకరుల సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో వెలసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి 16వ తేదీ ఆదివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం మొహానికి, విగ్రహం యొక్క శరీరానికి నలుపు రంగు వేసి విగ్రహం ముఖానికి వైట్ కలర్ బనియన్ చుట్టి నల్లటి రంగు వేశాడు. దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో కలిగి ఉండి మరియు చింతకుంట్ల గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి ఫోటో కూడా ఉండి ఎర్రటి రంగు కలిగిన అక్షరాలతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు 16 కోట్ల ఆస్తి మోసం చేశారు, న్యాయం కావాలి అని బ్లూ కలర్తో రాయబడి మొత్తం టీషర్ట్ అంతా నలుపు రంగు పులుముకొని ఉంది. సదరు వ్యక్తి కేవలం విగ్రహానికి నష్టం కలిగించే చర్య మాత్రమే కాకుండా ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను రెచ్చగొట్టి వివిధ పార్టీల మధ్య ద్వేషభావాలను పెంపొందించి ఆళ్లగడ్డ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా పోలీసులు భావించారు. ఈ సంఘటనకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బొల్లవరం సురేంద్ర పద్మనాభరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఆళ్లగడ్డ మండలం పి చింతకుంట గ్రామానికి చెందిన సిద్ధంరెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తి ఈ పని చేసినట్లు గుర్తించారు. సిద్ధంరెడ్డి రమణారెడ్డి మరియు ఇతని సొంత అన్నైన సిద్ధం భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున్ రెడ్డి మరియు అతని తమ్ముడైనటువంటి లోకేశ్వర్ రెడ్డితో కలిసి తన ఆస్తి విషయంలో తనను మోసం చేశారని తెలిపాడు. ఈ విషయంగా గతంలో 2022-23వ సంవత్సరంలో తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిసింది. తర్వాత విజయసాయిరెడ్డిని కలిశాడు. అనంతరం గంగుల భానుమతిని, తర్వాత కాటసాని రామరెడ్డిని మరియు గంగుల విజేంద్రారెడ్డిని కలిసి తన గోడును వెళ్లబుచ్చుకుని ఆస్తి విషయంలో తనకు జరుగుతున్న అన్యాయంపై తగిన న్యాయం చేయాలని కోరాడు. గతంలో 2024వ సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో తన సొంత వాహనం కారుకు స్టిక్కర్స్ అతికించి మైకులు పెట్టి ఆస్తి గురించి ప్రచారం చేశాడు. పలుమార్లు వైఎస్ఆర్సీపీ లీడర్ల వద్దకు తిరిగినా తనకు న్యాయం జరగలేదని, వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లు తనను మోసం చేశారని, అందుకే రాజశేఖర రెడ్డి విగ్రహానికి నలుపు రంగు పూసి తన నిరసనను తెలిపినట్లు ఒప్పుకున్నాడు. ముద్దాయి తన ఫోన్ ద్వారా అమెజాన్ యాప్లో 15వ తేదీ ఆర్డర్ చేసుకుని 16వ తేదీన డెలివరీ తీసుకుని సోమవారం అనగా 17వ తేదీన ఆళ్లగడ్డకు వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నలుపు రంగు వేసినట్లు తెలిపారు. టీషర్ట్స్ కూడా అతను ప్రింట్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. అండ్ ఈ టీషర్ట్ ని ఇంతకు ముందు కూడా వైసీపీ కార్యాలయం తాడేపల్లి అక్కడ 2024 జనవరి 2024లో వైసీపీ కార్యాలయం తాడేపల్లికి వెళ్ళి అక్కడ కూడా ఒక కార్ లో కూర్చొని సమ్ 3-4 డేస్ అతను ప్రొటెస్ట్ చేశారు. సో దట్ హిస్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్. సో ఒక 16 కోట్ల ఆస్తి మోసం చేశారు అని. సో ఈ పర్సన్ రెడ్ కలర్ సర్కిల్ లో చూపించిన పర్సన్ అతను ఆలగడ్డ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ అన్నమాట. అతని పేరు పి మల్లికార్జున్ రెడ్డి. సో అతనితో ఈ ఇష్యూ మీద మన ఈ కేసులో ఉన్న అక్యూజ్డ్ చాలాసారి వైసీపీ లీడర్స్ తో ఇంతకు ముందు కలిశారు. ఈ బ్లాక్ కలర్ పెయింట్ ని అతను అమెజాన్ వెబ్సైట్ లో 15th ఈవినింగ్ ఆర్డర్ చేస్తారు. 15th ఈవినింగ్ ఆర్డర్ చేసుకొని 16th డెలివరీ వస్తుంది. అండ్ ఈ పెయింట్ ని 17th మార్నింగ్ వాడుకొని అక్కడ
ఆలగడ్డ టౌన్ లో 4 రోడ్ జంక్షన్ లో డాక్టర్ వైఎస్ఆర్ స్టాచ్యూని విగ్రహంని బ్లాక్ పెయింట్ వేసేస్తారు. సో ఇది అన్ని అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఏమేం ఎవరి మీద ఫిర్యాదు చేశారు అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి, సో అది కూడా చూస్తాము. కానీ ఇప్పటి వరకు మనం ఏం బయటకి తీసుకువచ్చాము అంటే వాట్ వాజ్ హిజ్ మోటివ్, ఎందుకు ఈరోజు మార్నింగ్ ఇట్లా అతను చేశాడు అని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేశారు హైదరాబాద్ అండ్ బెంగళూరు. యాజ్ పర్ హిజ్ వర్జన్, అది వెరిఫై చేయాలి. బట్ యాజ్ పర్ హిజ్ వర్జన్ హీ హెస్ వర్క్డ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీ హెస్ స్టడీడ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఎంసీఏ చేసుకొని బెంగళూరు అండ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. నంద్యాలలో జరిగినా కూడా ఒక వైసీపీ కార్యకర్త చేశాడు. ఇప్పుడు కూడా ఒక వైసీపీ ఫాలోవర్ ఓన్లీ, బికాజ్ హీఈస్ నాట్ హ్యాపీ విత్ ద యాక్షన్ టేకన్ బై వైసీపీ లీడర్స్ అండ్ హీ వాజ్ చీటెడ్ బై ఏ వైసీపీ లీడర్. సో ఇప్పటి వరకు అదే బయటకి వస్తుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.